పరిగెత్తిస్తుందన్నారు మాజీ మంత్రి విడుదల రజని. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి మంది సంతకాలు చేయడం చరిత్ర అని గుర్తు చేశారు. చంద్రబాబు చెంపలు చెల్లుమనిపించినా బుద్ధి రాలేదన్నారు. 1 కోటి సంతకాలు చేసిన వారిని సైకోలు అంటున్నారని, ఇది 1 కోటికి పైగా సంతకాలు చేసిన వారిని అవమానించడం కాదా అని నిలదీశారు. పోలీస్ స్టేషన్లు కూడా పీపీపీ మోడల్లో ఇస్తారా అని ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా విచారణ జరుపుతామని, మంత్రి సత్యకుమార్ తో పాటు ఎవరి పాత్ర ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు విడుదల రజని. సంతకాలు చేసిన వాళ్ళందరినీ కూడా దొంగలని, సైకోలని ఎట్లా పడితే అట్లా వాళ్ళతో మాట్లాడిస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఈ 1,04,11,136 మంది ప్రజలను ఖచ్చితంగా వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ అవమానిస్తున్నట్టు కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాము. ప్రజలంటే మీకు భయం గాని వారి పట్ల కన్సర్న్ ఏమాత్రం కూడా లేదని చెప్పేసి మాకు స్పష్టంగా అర్థమైంది. అలాగే మీరు మాట్లాడిస్తున్నటువంటి తీరు, మీరు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ని తప్పుపడుతుంటే, మరి మీరు మాత్రము ఏ మాత్రం కూడా బాధ్యత గల ప్రభుత్వంగా వ్యవహరించుకోవడం లేదు. అందుకనే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఇంతమంది వాళ్ళ యొక్క సంతకాలతో ఈ ప్రభుత్వాన్ని బండకేసి కొడతా ఉంది. పీపీపీ అంటూ దానికి ఏవేవో అర్థాలు వీళ్ళే క్రియేట్ చేసి మళ్ళీ ఇంకేదో డైలాగులు మాట్లాడుతూ దీని మీద ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళకు వచ్చినట్టుగా మాట్లాడుతూ ఏ విధంగా దీన్ని కామెంట్ చేస్తూ ఏ విధంగా దీన్ని హేళన చేస్తూ వెళ్తున్నారో రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ 1 కోటి సంతకాలు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మిమ్మల్ని దింపడం ఖాయమనేటువంటి సంకేతాలు ఇచ్చారు. మరి ఇవే సంకేతాలని, ప్రజల యొక్క ఆవేదనని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఆ సంతకాలు వచ్చినటువంటి సంతకాలన్నిటి ఆ పత్రాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కేంద్ర కార్యాలయంలో ఇక్కడ నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేసి జగన్ గారు వాటన్నిటిని కూడా గవర్నర్ ఆఫీస్ కి పంపించడం జరిగింది. ఆ తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల యొక్క ఆవేదనని, ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారని, ఇది రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రజల ఆలోచనకు, రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రతకు పూర్తిగా వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ఆ 10 కాలేజీలను పీపీపీ అని ముసిగేసి ప్రైవేటైజేషన్ అని చెప్పి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కాలేజీలని ప్రైవేటైజేషన్ పేరుతో అమ్ముకుంటున్నారో, ఒక స్కామ్ చేస్తున్నారనేటువంటి విషయాలన్నీ కూడా గవర్నర్ గారితో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడము, అండ్ ఈ 1 కోటి సంతకాల సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఏ విధంగా దీన్ని చేపట్టాము, ప్రజలు స్వచ్ఛందంగా ఎలా వచ్చి ఈ కార్యక్రమంలో భాగమయ్యారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని తిరస్కరిస్తూ, వ్యతిరేకిస్తూ ఇది ఇంత దుర్మార్గమైనటువంటి నిర్ణయం అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేసినటువంటి తీరుని అన్ని కూడా గవర్నర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ గవర్నర్ గారు కూడా ఈ రాష్ట్ర ప్రజల పట్ల, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణతో వారు కూడా అవన్నీ విని వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఈ ఆవేదనని, ఈ బాధల్ని ప్రజల పక్షాన, ప్రజల గురించి ఆలోచించమని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. మరి వారు కూడా ఒక బాధ్యత గల వ్యక్తిగా అర్థం చేసుకున్నారని చెప్పి మేము భావిస్తా ఉన్నాము. 1 కోటి సంతకాలు